వాస్తవానికి మాలలతోటి పంచాయతీ లేదు తమ్ముడు. హ్మ్. వాస్తవానికి ఏబిసిడి వర్గీకరణ ఎందుకు జరగాలి? దాని ప్రధాన ఉద్దేశం ఏందంటే ఎస్సీల్లో షెడ్యూల్ క్యాస్ట్లో వర్గీకరణ లేకపోతే ఒకే ఒక సామాజిక వర్గం ప్రతిఫలం పొందింది ఇంతవరకు, హ్మ్. హ్మ్. మాల సామాజిక వర్గం. కానీ ఎస్సీల్లో ఉపకులాలు ఉన్నాయి, మాలల్లో ఉన్నాయి, మాదిగల్లో ఉన్నాయి. 59, 58 ఉపకులాలు ఉన్నాయి. అందులో ఒకే ఒక సామాజిక వర్గం మాల సామాజిక వర్గం వర్గీకరణకు అడ్డుపడుతున్నారు. ఉపకులాలు అనే పదం మనం వాడొచ్చా? అది వాడొచ్చు. correct కులాలు అనే సబ్ కాస్టెస్ ఉపకులాలు. కానీ ఇదే మిగిలిన 57 ఉపకులాల వ్యక్తులకు సంబంధించి నేను ఇంటర్వ్యూ చేస్తే అసలు ఉపకులాలు అనే పదమే కరెక్ట్ కాదు, అది రాజ్యాంగంలోనే లేదు, మేము కూడా ఎస్సీలమే, ఇంకా ఉపకులాలు అనేవి ఎక్కడో వచ్చింది అన్నట్టు ఇక్కడ ఈ ప్రశ్న నువ్వు లేవనెత్తినవు కదా, ఉపకులాలు అనే పదం వాడద్దు ఇట్లా మీతో అన్నారు కదా. వాళ్ళకు ఒక విన్నపం మన సిగ్నేచర్ స్టూడియో ద్వారా, ఎస్సీ అంటే మాల మాదిగలే కాదు, ఎస్సీ అంటే మాల మాదిగలే కాదు, చాలా ఇంకా సబ్ కాస్ట్లు కూడా ఉన్నాయి. సబ్ కాస్టెస్ అంటే ఉపకులాలు, మాదిగ, మాదిగేతర, మాల, మాలేతర, ఓకే, వాళ్ళనే సబ్ కాస్ట్ అంటే ఉపకులాలు. ఇప్పుడు మాదిగల పూజారులు ఎవరు? బైన్ల సామాజిక వర్గం. బైన్ల వారు వచ్చి మాకు పూజారిగా మా పెండ్లిలైనా లేదా ఏ సమస్య వచ్చినా, పండుగలు చేసినా, పబ్బాలు చేసినా కానీ మాకు వచ్చేటువంటి పూజారులు బైన్ల వాళ్ళు. మాకు నులక చెందయ్యలు అని సపరేట్గా మన దాంట్లో కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు పెండిలు చేస్తారు, నులక చెందయ్యలు. వాళ్ళు వచ్చి అంటే ఒక బ్రాహ్మణిక పరిభాషలో చెప్పాలంటే భాషింగ బలం కానీ, ముహూర్తాలు కానీ, ఒకప్పుడు బ్రాహ్మణ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మా పెళ్ళిళ్ళు చేసేవారు కాదు. మా దాంట్లోనే పూజారులుగా పిలుచుకునేటువంటి బైన్ల వాళ్ళు లేదా నులక చెందయ్యలు వీళ్ళు వచ్చి మాకు పెళ్లిళ్ళు చేస్తారు. ఇప్పటికి కూడా ఆ కల్చర్ నడుస్తున్నది తమ్ముడు. అట్లా అందుకోసమే మనం వర్గీకరణ అనొచ్చు, సబ్ కాస్టెస్ అనొచ్చు, ఉపకులాలు అనొచ్చు, అనవచ్చు, తప్పకుండా అనాలి. అంటే ఈ వర్గీకరణ ప్రధాన ఎజెండా ఏంది అసలు? ఇది ఏం చెప్పదలుచుకున్నదంటే, వర్గీకరణ ప్రధాన ఎజెండా అంటే ఇప్పుడు మాలలో కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు పిడికిల్లో ఇట్లా మనం పిడికిలు బిగిస్తే కొన్ని కుటుంబాలే వ్యతిరేకంగా వర్గీకరణకు పిటిషన్ వేసినారు. అందులో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఈ ఇండియా జ్యుడిషియల్ వ్యవస్థలో పనిచేసినటువంటి జడ్జీలు కూడా ఉన్నారు. మరి వాళ్ళకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో తెలియదు. నీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. వర్గీకరణ ఇష్యూలో 1998, 99లో వర్గీకరణ అమలు అయిన తర్వాత 2001 నుండి 2003 మధ్యలో తెలుగు రాష్ట్రాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్మెంట్స్ జరిగిన టీచర్స్ కాదు, ఈ రకాలుగా రిక్రూట్మెంట్ జరిగినాయి. జరిగితే స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎవరికి బెనిఫిట్స్ రాలేదు. కానీ ఈ 4 సంవత్సరాలలో, ఈ 3 సంవత్సరాలలో 23,000 మంది మాదిగలు, మాదిగ ఉపకులాల వాళ్ళు, మాల ఉపకులాల వాళ్ళు ఎంప్లాయీస్గా అయినారు, ఎంప్లాయీస్గా బెనిఫిట్ అయినారు. వర్గీకరణ అమల్లో ఉండడం వల్లనే ఇది జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలు 1965లో కూడా ఒక కమిషన్ వచ్చింది. ఏమని వచ్చింది? ఎస్సీల్లో కూడా అంబేద్కర్ సార్ ఒక విషయం చెప్పినాడు స్పష్టంగా. లాస్ట్ చనిపోయే ముందు ఎవరినైతే మన వాళ్ళని అందరినీ పిలిచి పేబ్యాక్ ఏ విధంగా ఉండాలి అట్లా అని చెప్తే తను కూడా సొంత రచనల్లో కూడా చెప్పిండు, రాజ్యాంగంలో కూడా పొందుపరిచిండు. అంబేద్కర్ సార్ ఏమన్నాడంటే దళితుల్లో కూడా తారతమ్యాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని వాళ్లకు వర్గీకరించి, అంటే ఏదైతే పొందుపరిచినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని వీళ్ళ మధ్యలో కూడా వైరుధ్యాలు ఉన్నాయి, వీటన్నిటిని మనం సమన్వయం చేయాలంటే చివరి వరకు కూడా ప్రతిఫలాలు అందాలి అని అంబేద్కర్ సార్ చెప్పిండు. కాబట్టి దాన్ని బేస్ చేసుకునే కృష్ణమాదిగన్న మూమెంట్ చేస్తున్నాడు తప్ప మాలలకు వ్యతిరేకంగా కాదు ఇది. కొంతమంది ఏమంటారంటే మా వర్గీకరణ అయితే మాదిగలు ఎక్కువ బెనిఫిట్ పొందుతారు అని అంటే బెనిఫిట్ పొందుతారు అని అంటారు, కొంతమంది మాలలు పొందుతారు అంటారు. నేను ఎవ్వరు పొందినా కానీ మనము మాల మాదిగలమే ఎక్కువ. ఇదే మీరు చెప్పే మందకృష్ణ అన్న అనేక సభలు సమావేశాల మీద మాట్లాడుతూ మాదిగల కంటే మాలలే ఎక్కువ లాభపడ్డారు, మాకు రావాల్సిన ఫలాలన్నీ కూడా వాళ్ళు అనుభవించారు. మొదటగా చదువు మీ పోరాటం మాలల మీద అన్నట్టే కదా. ఇప్పుడు కృష్ణన్న చెప్పే విధానం చూసుకుంటే మాలల మీద అన్నట్టే కదా. మాలల మీద అంటే వాస్తవానికి అందరూ మాలల మీద అనుకోవచ్చు. ఎట్లా అనుకోవచ్చు అంటే రాజ్యాంగం వచ్చినప్పటి నుండి ఎస్సీలు మాదిగల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, మాలల్లో కొంత ఎక్కువ. అందరు అనడం లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను. అందులో కూడా మంచిగా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళను మనం సపోర్ట్గా తీసుకుంటాం ఖచ్చితంగా. అయితే కొంతమంది ప్రతిఫలాలు పొంది వాళ్ళే హై స్థాయికి వెళ్ళిపోయారు. శ్రీరామదాస్ సినిమాలో మన శ్రీరామదాస్ సినిమాలో హీరో నాగార్జున గారు ఒక మంచు ముక్కనిచ్చి లాస్ట్ వరకు తీసుకుపోవాలని చెప్తాడు. ఈ చివరి వరకు అందట్లేదా? ఐస్ ముక్కలు చివరి వరకు ప్రతిఫలాలు
మాదిగలకు కానీ మాలల్లో ఉన్నటువంటి ఉపకులాలకు వచ్చేసరికి నీరు గారిపోతుంది. నీరు గారిపోతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ జరగాలి, అందరూ బెనిఫిట్ పొందాలనేదే వర్గీకరణ ఉద్యమం, మాదిగ దండోర ఉద్యమం. ఒక కుల వ్యవస్థగా స్టార్ట్ అయిన దండోర ఉద్యమం అన్ని సామాజిక సమస్యల మీద కూడా అదైనది. మాదిగల్లో కానీ మాలల్లో కానీ ఉపకులాల్లో వాళ్లకు బెనిఫిట్ జరగాలంటే ఒకే ఒక సామాజిక వర్గం బెనిఫిట్ పొందినారు అన్ని రకాలుగా. కాబట్టి అందరికీ ప్రతిఫలాలు అందాలన్న ఉద్దేశంతో వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయింది, దండోర ఉద్యమం. ఈ దండోర ఉద్యమం ఒక మాదిగల కోసమే పనిచేసిందా, మాలల కోసమే పనిచేసిందా? మాదిగ సమాజము రాజ్యాంగ ప్రతిఫలాలను దక్కించుకోలేదా, లేదంటే దక్కించుకోవాలనే ఆలోచనలు వాళ్ళకి రాలేదా అంటే ఏం చెప్తారు? దక్కించుకోలేదు. ఎందుకు అనంటే చదువుకోలేదు. ఫస్ట్ ఎస్సీల్లో చదువు లేదు, అందులో మాదిగలకు లేదు. ఉదాహరణ చదువుకోపోవడానికి కారణం ఏందంటున్నాను నేను. కులమే కారణం. ఒకప్పుడు బడికి తీసుకపోలే కదా. కాలంలో మాలలు చదువుకొని మాలలు ప్రయోజకులు అవుతున్నప్పుడు అట్ ది సేమ్ టైం మాలలకు అదే రిజర్వేషన్, మాదిగలకు అదే రిజర్వేషన్ కదా. మీరెందుకు బయటికి రాలేకపోయారు? మాది సమాజాన్ని చదవలేకపోయారు. మాలలను దగ్గరకు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ మాదిగలను తీసుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఊర్లలో కుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో, ఒకప్పుడు ఊర్లలో నువ్వు ఏమటోళ్ళు అని అడిగేది, ఏమటోళ్ళు అని అడిగేది, ఏమటోళ్ళు అనేది. అంటే అప్పుడు ఏం చెప్పాలి? ఈ మాదిగ దండోరా ఉద్యమం రాకముందుకు మేము హరిజన్స్ అనేది. హరిజన్ అనే పదం చాలా నీచాతి నీచమైన పదం. హరిజన్స్ అనే పదాన్ని గాంధీ మనం ఇన్స్పైర్గా తీసుకుంటాము. ఆయనే హరిజన్ అనే ఒక పత్రికను కూడా తీసుకొని వచ్చిండు. కానీ హిస్టారికల్గా చూస్తే హరిజన్స్ అంటే దేవుడు బిడ్డలు అంటే ఎవరికి పుట్టిర్రు? దేవుడికి పుట్టిర్రు, మనుషులకు పుట్టలే. అంటే అయ్యవ లేకుంటే పుట్టినటువంటి వాళ్ళే హరిజన్స్ అనే ఒక నిర్వచనం కూడా కొంతమంది కవులు చెప్పడం జరిగింది. అట్లా హరిజన్ అనే పదాన్ని తెలుగు రాష్ట్రాలలో నిషేధించబడింది 90వ దశకంలో. ఎవరు దీనికి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరంటే స్వర్గీయ ఎస్ఆర్ శంకరన్ సార్ ఐఏఎస్ గారు. ఆయన జీవితాంతం దళిత బహుజనుల పట్లనే తన జీవితాన్ని అభ్యున్నతి కోసం కొట్లాడిండు. అదే విధంగా బతికి చనిపోయిండు సారు. ఈ పదాన్ని మళ్ళీ నిషేధం చేయడానికి ఈ హరిజన అనే పదాన్ని వాడకూడదు అని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కేబినెట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత హరిజన పదం బ్యాన్ అయిపోయింది. అంటే దీని వెనకాల ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఆ తర్వాత దండోర ఉద్యమం స్టార్ట్ అయింది. మీరేమటోళ్ళు అంటే నేను మాదిగా, మీరేమటోళ్ళు అంటే నేను మాల అనేది మేము మాలోళ్ళం అని చెప్పేది. కానీ మాదిగొల్లం అని చెప్పేది కాదు. హరిజన్స్ అనేది హరిజన్స్ నుండి మాదిగగా మారింది. అది కృష్ణ మాదిగన్న దండోర ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఈ మార్పు అనేది స్టార్ట్ అయింది. ఒకప్పుడు నువ్వు పేరు చెప్పుకోవడానికి భయపడతాం. ఇప్పుడు అందే భాస్కర్, దప్పు భాస్కర్ మాదిగా అని ఛాతి మీద గుండె మీద చెప్తున్నాం అంటే బికాజ్ ఆఫ్ రీజన్ ఒక ఫైటర్ మన మందకృష్ణ మాదిగన్న. అన్న మీరు రేపు రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకున్నారు, ఏంటన్నా ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటన్నా? 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఇంకొకసారి 1,00,000 డప్పులు 1000 గొంతులు. ఇంకొకసారి 1,00,000 డప్పులు 1000 గొంతులు.